నా పేరు మద్ది టంజిరెడ్డి. భారత్ ఆదివాసీ పార్టీ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంగా పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు వైరావరం మండలం ఇలాగా పీయరగొండ నుంచి ఇలాగా మన అమ్మపేట దారికి మరి రేగడపాలెం దారికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల సమస్యలన్నీ రోడ్డు కూడా బాగాలేని పరిస్థితి. అదంతా కూడా ఫారెస్ట్ మరి పర్మిషన్ ఇస్తే అది కూడా రోడ్డు వేయడం జరుగుద్ది మరి అమ్మపేట నుంచి రేగడపాలెం వరకు. మరి అదేవిధంగా ఇక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు, పెన్షన్లు ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసుల కోసం పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే పెన్షన్లు తీసేయడం వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే 4,000 పెన్షన్లు ఉంటే కనీసం ఇల్లు గడిచేది. ఏమైందంటే సీఎం గారు కళ్ళెర చేసి తర్వాత ఇక్కడ ఏజెన్సీలో ఎమ్మెల్యేలు అప్పుడు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల పెన్షన్లు తీసేయడం జరిగింది. 4,000 పెన్షన్లు వస్తే ఇంటికాడ ముసలోళ్ళు గట్ట ఏదో కొద్దిగా జ్వరాలు జబ్బులు వచ్చినా ఇంటికి అన్నం పెట్టేవారు వాళ్ళకి. ఇప్పుడు అది కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఎకరాల భూమి ఉంటే పెన్షన్ తీసేశారు, ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే తీసేశారు. 10,000 రూపాయలు ఎక్స్ట్రా గౌరవేతనం నుంచి ఇస్తే గవర్నమెంట్ నుంచి కూడా అది కూడా తీసేయడం జరిగింది. అలాగే చిన్నదో పెద్దదో చిన్న డొక్కకారున్న పెన్షన్ తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం దయవల్ల మాకు సర్వనాశనం అయిపోయాం. కొద్ది గొప్ప ఆనాడు మీ దయవల్ల గ్రామ సచివాలయాలు పెట్టారు, సంతోషమే. అలాగే స్కూళ్ళు కట్టారు, సంతోషమే. కానీ మాకు ఎంత సంతోషం చేశారో అంత నాశనం చేశారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికి కూడా పెన్షన్ రాని పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా 10 ఎకరాలను తీసేసి కారును కూడా తీసేసి అలాగే ఉద్యోగాన్ని తీసేసి మా ఏజెన్సీ ప్రాంతాల్లో అందరికీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆనాడు చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పిదం వల్లే మా ఆదివాసుల జాతి నష్టపోవడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 3 ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు సర్వనాశనం అయిపోయింది. ఈనాడు టీడీపీ ప్రభుత్వం వచ్చాకైనా కూటమి ప్రభుత్వం అయినా మాకు జీవో నెంబర్ 3 చట్టం చేస్తారా, కొత్త జీవో పాస్ చేస్తారా, ఆదివాసులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎన్ని పార్టీలు జెండాలు మోసినా మా బతుకులు మారలేదు. ఇప్పటికైనా భారత ఆదివాసీ పార్టీకి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జెండాలు వేసుకొని రేపు వచ్చే పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు ఖచ్చితంగా పోటీ చేసి ఆదివాసీ జాతి కోసం ముందుకు వెళ్ళి నడుం బిగించి పంచాయతీ సర్పంచ్లు నెగ్గి వచ్చే మేము పార్టీలకు వ్యతిరేకత కాదు, మీ రాజకీయ పార్టీల్లో ఉన్న మీ చెడు ఆలోచనలకు మేము వ్యతిరేకత. మేము ఆదివాసులందరం ఒక్కటే. మా బతుకులు ఒకసారి ఆలోచించండి. మీరు ఎంచేపు మీరు కార్ల మీద విమానాల మీద తిరగడం కాదు, మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక రోజు వచ్చి ఉండండి, నెల రోజులు బతికి చూడండి. మా బతుకులేటో మీ బతుకులేటో మాకు మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఆదివాసులు న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.